జబర్దస్త్ మోదీ ఛానల్ ప్రేక్షకులకు మా యొక్క నమస్కారం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. ఇప్పటికీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోతే గనక ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పిత్రే పిత్రే ఓహ్ మీరా? ఏ నీ లవర్ అనుకున్నావా? లేదు, అడుక్కునే వాళ్ళేమో అనుకున్నా. మంకీ, ఈ మధ్య నీకు పెద్దలంటే గౌరవం లేకుండా పోతుంది. లేదంకుల్, లేదు లేదంకుల్, లేదనే కదా చెప్తున్నా. నేను అదే కదా చెప్తున్నాను. అయినా సరే నన్ను చూస్తే నీకేమనిపిస్తుంది? చెప్పా కదా. అదిగో మళ్ళీ సర్లే గాని మీ నాన్న ఎక్కడా? ఎక్కడు? ఏమెక్కడు? ఏమీ ఎక్కడు. అదేనయ్యా, ఏమెక్కడు? గోడలు గట్రా ఎక్కడు. నీతో మాట్లాడడం కన్నా మూసీ నదిలో వేలు పెట్టడం బెటర్. అయితే పెట్టుకో, దానికి నన్ను పిలిచి అడగాల? అరే మంకీ, ఏం చేస్తున్నావురా? ఈ ప్రపంచం అంతమైపోతే ఎలా పుస్తకం రాస్తున్నాను, ఈ లోపు నువ్వు వచ్చి డిస్టర్బ్ చేసావు. అబ్బా వెటకారాలు. లేకపోతే ఏం చేస్తానురా, ఖాళీనే. ఆ మేము ఖాళీనే. ఇంకొంచెం పెద్దగా చెప్పురా. ఒక మైక్ తీసుకొని ఊరంతా వినిపించేలా మేమిద్దరం ఏ పని పాట లేకుండా ఖాళీగా ఉన్నామని ఊరంతా వినిపించేలాగా చెప్పు. సరే గాని ఏంట్రా రోజు ఇక్కడే వెయిట్ చేస్తావు? ఈ ప్లేస్ అంటే నీకు అంత ఇష్టమా? అదేం లేదురా, మరి ఒకసారి బాత్రూమ్ రాకపోతే ఇక్కడికి వచ్చి నిల్చున్నా, అంతే. బాత్రూమ్ వెంటనే వచ్చింది, అందుకే అప్పటి నుంచి ఇక్కడికి వచ్చి నిల్చుంటున్నా. అంటే ఈ రోజు బాత్రూమ్ కి నా కంపు. సర్లే కాని మొన్న నువ్వు పెళ్లికి వెళ్తే అందరూ నిన్ను చూసి నవ్వారంటే దేనికిరా? అదేరా, మొత్తం టిప్ టాప్గా రెడీ అయ్యి వెళ్ళా. నేను పైన వేసుకున్న డ్రెస్సులు మాత్రమే చూసుకున్నా, మరి ఎందుకు నవ్వారా? కానీ కింద ప్యాంటు వేసుకోవడం మర్చిపోయా. అది చూసి అందరూ నవ్వారు. సర్లే కాని రే, టిఫిన్ తిందాంరా. సరేరా, తిందాం. మరి ఎక్కడ తిందాంరా? ఆ, ఆకాశంలో, ఇక్కడ నుంచి ఎగిరి ఆకాశంలో తిందాం. అరే ఏంట్రా మరీను? లేకపోతే ఎక్కడ తింటారా? ఉంటే ఇంట్లో తింటాం, లేదంటే హోటల్కి వెళ్ళి తింటాం. సరే గాని నువ్వు వేసుకున్న షర్ట్కి ఏమైందిరా? ఏమైందిరా? బాగానే ఉంది కదా. నీ బుర్ర పనిచేస్తుందా లేదా అని చెక్ చేశా, బాగానే పనిచేస్తుంది. రేయ్, నువ్వు టిఫిన్ తిందామన్నావు కదా, అవునురా. నీకు ఒక బంపర్ ఆఫర్ రా. ఏంట్రా? ఈరోజు మన బక్కోడి పుట్టినరోజు. వాడా? వాడి బర్త్డే అయితే మనకేంట్రా? వాడు పిల్లికి కూడా బిచ్చం వేయడు కదా. అబ్బా, కానీ వాడు మారిపోయాడురా. ఏంట్రా నువ్వు అనేది? అర్థమయ్యేలా చెప్పు. అదేంటంటే ఇవాళ వాడి బర్త్డే, వాడు ఇవాళ మనకు పార్టీ ఇస్తా అన్నాడు రా. అది బర్త్డేనా? అవును. నాకు తెలిసినంత వరకు వాడి బర్త్డే ఇవాళ కాదు కదరా. రే, వాడేమన్నా మహాత్మా గాంధీనా వాడి బర్త్డే గుర్తుంచుకోవడానికి? వాడు మనకు పార్టీ ఇస్తా అన్నాడు. వాడి బర్త్డే అయితే ఏంది, కాకపోతే మనకేంది, మనకు కావాల్సింది పార్టీ. అవునురా. మరి పదా పార్టీకి వెళ్దాం. రే, హోటల్కి వచ్చాంరా. హోటల్కి వచ్చామంటావేంట్రా? హోటల్ కాకపోతే ఇది శ్మశానమా? అది కాదురా, మన ఇద్దరమే వచ్చాం కదా. రే, మన ఇద్దరం కాక ఊళ్ళో జనాలందరినీ పోగేసుకొని తీసుకురమ్మంటావా? అబ్బా, ముందు చెప్పేది వినరా. తగలడు. అది మన ఇద్దరమే వచ్చాం కదా, ఇంకా వాడు రాలేదు. ఎందుకైనా మంచిది వాడికోసారి ఫోన్ చెయ్యరా. అంతేనంటావా? నా కోసం ఒక్కసారి ప్లీజ్. సరే, నీకోసం ఫోన్ చేసి అడుగుతా. రే, నువ్వు చెప్పినట్టే హోటల్కి వచ్చాం. ఆహా, అలాగంటావా? అయితే ఓకే. ఏమైందిరా? అదా, వాడికి రావడం కుదరదన్నాడ్రా. వెళ్ళరా మరి. నువ్వేం కంగారు పడకరా, ఏం మొహమాట పడకుండా మనకు కావాల్సింది తినమన్నాడు. మరి బిల్లు ఎవడు కడతారా? ట్రంప్ వచ్చి కడతాడు. అన్నిటికీ కంగారే నీకు. తినమన్నాడు, బిల్లు కట్టడా? మన ఇద్దరం తిన్నాక బిల్లు ఎంత అయిందో చెప్తే ఆ ఫోన్లో కడతానన్నాడు. నమ్మచ్చంటావా? రే, నీకు నమ్మకం లేకపోతే పో, నేను మాత్రం ఆర్డర్ ఇస్తున్నా. ఎవరండి? చెప్పండి సార్, మీకేం కావాలి? తమన్నా కావాలి. సారీ సార్, తమన్నా షూటింగ్ లో ఉంది, దొరకడం చాలా కష్టం. నాకే పంచా? సర్లే గాని తినడానికి ఏముంది? అన్నం ఉంది. మళ్ళీ పంచ్? అది కాదండి, వేడి వేడిగా తినడానికి ఏముంది? వేడి వేడిగా బుగ్గుంది. మళ్ళీ పంచ్? అయితే ఒక పని చేయి, ఒక ప్లేటు వేడి వేడి బొగ్గులు తీసుకురా. ఫస్ట్ నువ్వు టేస్ట్ చేసి నాకు ఇవ్వు, ఆ తర్వాత నేను తింటా.
అది సార్. పంచులు నీకే కాదురా, నాకు కూడా వేయడం వచ్చు. వెళ్ళి 2 సీబీలు తీసుకురా. ఓకే సార్. అబ్బా ఏంటోరా, వాడి మూలంగా ఈ రోజు మనిద్దరం సీబీలు తింటున్నాం. అవునురా. సార్ ఇదిగోండి. ఆ, రేయ్ ఇక మొదలు పెడదామా? లెట్స్ గో. కానీ మరి అబ్బా, వాడి దయతో ఫుల్గా బిర్యానీ తిన్నానురా. ఇంకా వారం రోజుల వరకు ఏం తినాల్సిన అవసరం లేదు నాకు. సార్ ఇంకా ఏమైనా కావాలా? అబ్బా, దేవుడు ఒక పొట్టనే ఇచ్చాడ్రా, ఇంకొక పొట్ట ఇచ్చుంటే బాగుండు. పేరుకి అలా పక్కన పడి ఉంటుంది. సరేనయ్యా, వెళ్ళి బిల్లు తీసుకురా. ఓకే సార్. సార్ ఇదిగోండి బిల్లు. ఆ, ఒక్క నిమిషం. రే బిల్లు వచ్చింది. బిల్లా 1000 రూపీస్ రా. నువ్వు కడితే మేము వెళ్ళిపోతాం. మేం కట్టడం ఏంట్రా, ఈరోజు నీ బర్త్డే కదా. ఏంటి కాదా? మరి ఏంట్రా, ఏమైంది? ఈరోజు వాని బర్త్డే కాదంటరా, మరి ఏప్రిల్ ఫూల్ అంట. వాడు మనల్ని ఫూల్స్ చేశాడ్రా. ఏమండి, ఇప్పుడు మీ హోటల్లో మరి బిల్లు కట్టకపోతే ఏం చేస్తారు? ఓ ఇట్స్ వెరీ సింపుల్. ఓ సింపుల్ అంటరా? జస్ట్ పిండి రుబ్బడం, ప్లేట్లు తోమడం, హోటల్ మొత్తం క్లీన్ చేయడం.